ప్రజలే ప్రత్యక్షంగా అక్కడికి వచ్చి వాళ్ళని సన్మానం చేసి కొన్నిసార్లు అక్కడ పేద ప్రజలు కన్నీళ్లు పెడుతుంటారు. అరే ఇంత మంచి అధికారిని బదిలీ చేస్తున్న ప్రభుత్వం. కానీ మీ సుదూరమైన ప్రయాణంలో ఏ డిస్టిక్లో అయినా ఎక్కడైనా మీరు పనిచేసిన 3 years 4 years 5 years అంటే మ్యాక్స్ మీరు పనిచేయగలరు. మీరు ఎక్కడికి వెళ్ళినా ఈ తెలంగాణలో ఏ ప్రాంతంలో పనిచేసినా అది మీ బాధ్యత అనుకోని మీరు పనిచేయాలని మేము ఆశిస్తున్నాం. అలాంటి వాళ్లకు ప్రజలు కూడా అదే విధంగా గౌరవ మర్యాదల్ని ప్రదర్శిస్తుంటారు తెలంగాణ ప్రజలు. అదేవిధంగా చట్టాలను రూల్స్ను అమలు చేసేటప్పుడు చట్టాలను రూల్స్ని మీరు ఎంత జాగ్రత్తగా ఆబ్జెక్టివ్ పర్పస్లో చూసుకొని అమలు చేస్తారో అధికారులకు మానవీయ కోణం అనేది ఉండాలి. చట్టాన్ని అమలు చేసేటప్పుడు మానవీయ కోణం ఉన్నప్పుడు తప్పకుండా 99% పేద ప్రజలు తీసుకొచ్చే సమస్యలకు పరిష్కారం చూపించే అవకాశం ఉంటుంది. మానవీయ కోణంతో ప్రజలు లేవనెత్తిన అంశాలను మనం అర్థం చేసుకోలేకపోతే మనం ఏ సమస్య కూడా పరిష్కారం చూపించలేము. బ్లాక్ అండ్ వైట్ లో రూల్స్ మేము ఇంప్లిమెంట్ చేస్తున్నామని అనుకోవడానికంటే కూడా మనకు బాధ్యత ఇచ్చింది, మనం ఈ కుర్చీలో కూర్చున్నది ఆ ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించడానికి, మన దగ్గరకు వచ్చిన వాళ్ళ నమ్మకాన్ని పెంచడానికే మనం ఉన్నాము. మేమైనా మీరైనా మన దగ్గరకు వచ్చే వాళ్ళ యొక్క సమస్యల్ని ఎలా పరిష్కరించాలని ఒక పాజిటివ్ దృక్పథంతో ముందుకు వెళ్ళాలి. ఒక పాజిటివ్ అప్రోచ్ ఉండాలి. నెగటివ్ అప్రోచ్ ఉండి మన దగ్గరికి ఏ కాగితం వచ్చినా దీన్ని ఎట్లా తిరస్కరిద్దామనే ఆలోచనతో మనం ముందుకు వెళ్తే ఈ ప్రభుత్వం అనుకుంటున్న సంక్షేమం కానీ అభివృద్ధి కానీ సరైన దిశగా ప్రయాణం చేయదు. అదేవిధంగా మీకు తెలంగాణ రాష్ట్రం గురించి నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. చాలా మంది అధికారులు లాస్ట్ 20 years నుంచి మీరు ఇక్కడ ప్రజలలో మీరు మమేకమై ఉన్నారు. దేశంలో ఉండే మిగతా రాష్ట్రాలు ఫస్ట్ ఎస్ఆర్సి ద్వారానో లేకపోతే రాజకీయపరమైన నిర్ణయాలతోనూ ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పడ్డాయి. కానీ తెలంగాణ రాష్ట్రం అంత ఆశామాషిగా ప్రత్యేక రాష్ట్రంగా అవతరణ జరగలేదు. కోట్లాది మంది ప్రజలు